ఇప్పుడు మన 13వ అధ్యాయం 12 అధ్యాయం ముడిచిండాము దేవుడి అనుగ్రహంతోని. యాక్చువల్గా ఈ ప్రథమ షట్కం అనే దానిలో వచ్చి 3 టాపిక్. ప్రథమ షట్కం అంటే 1లోండి 6వ అధ్యాయం దాకా మొదటి 6 అధ్యాయాన్ని ప్రథమ అంటే మొదటి అటాని అర్థం, షట్కం అంటే 6 అటాని అర్థం. మొదటి 6 అధ్యాయాల్లో 3 టాపిక్ మన మెయిన్ గా చూసాము. ఇది ఏற்கனவே మన 7వ అధ్యాయం చదివేప్పుడు చూసినాము, దానే రిపీట్ చేసేను. మన 3 టాపిక్ ఏమేమి అంటే ఇది జీవస్వరూపం, అదావదు త్వంపద విచారం అటనేసి జీవస్వరూపం. జీవంటే ఏమి, నేను దోరు అనే దాన్ని పற்றி మన విளக்கంగా చూసాము. 2వ అధ్యాయాల్లో ఆత్మ అనాత్మ వివేకం మూలంగా నే దోరు అనే దాన్ని పற்றி నేను భగవాన్ చెప్పిన దాన్ని మన చూసాము. అనగా 2వ టాపిక్ వచ్చి కర్మయోగం. దాన్ని తెలుసుకుంది సాధనం, ఏ సాధనని పెట్టి దీన్ని పురించుకోవచ్చు అంటే కర్మయోగం. కర్మయోగం అంటే ఏమి అనే దాన్ని మన డీటెయిల్ గా బాగా చూసిండాము 2వ అధ్యాయాల్లోని. దాని డెఫినిషన్, దాని ఏమి అనే దాన్ని చెప్పిండారు. అதாவது సమత్వం యోగ ఉచ్యతే అనగా ఇంకొక విளக்கம் వచ్చి యోగ కర్మసు కౌశలం అనగా సంయోగ వియోగం అనే దానిని, అதாவது అసోసియేషన్ విత్ ది డిసోసియేషన్. ఏది తేవలేనిదో దాని ఉడిసి మంచిదిలో మన சேர்க்கை. సంయోగ వియోగం, అదాదు పట్టుతో దెల్లో అభిమానంతో పోయి పట్టుకుంటుందో మనసు, దానితో ఉడిసేదే ఇక్కడ కర్మయోగం అనే దానిని 6వ అధ్యాయాల్లో మన చూసాము. సమత్వం యోగ ఉచ్యతే అనేప్పటికి అన్నిని సమంగా, అదావదు మన చేసే செயల్ని అన్నిని విరుపు లేకుండా అన్నిని సమంగా చేసేది, మనసులో ఆ బ్యాలెన్సిటీతో చేసేది. అదే మాదిరి బలం వచ్చేప్పుడుని దాన్ని ప్రసాదంగా ఎత్తుకునేది. ఇది దాన్ని మన ఏற்கனவே చూసాము. అనగా కర్మసు కౌశలం అనేప్పటికి ఈ ఈ செயல் మూలంగా మన செயல் అంటేనే అది బంధానికే ఎత్తుకుపోను. ఆ రాగద్వేషం బంధం అన్ని క్రియేట్ అవును, ఉరువాగును. దాన్ని మనం ఏం చేసేమో అదే செயల్ని పెట్టేని మనం ఏం చేసేమో బంధాలోండి మనని విడివించుకుంటున్నాము. అదే செயలే చేసేమో కావంటే మనసులో ఆ భావనలో మాత్రం వచ్చేప్పటికి అదే செயలేని మనకు కర్మయోగంగా, కర్మంగా ఉండేది కర్మయోగంగా చేసేప్పుడు అదే செயல் మనని బంధాలోండి విడివిచ్చుతుంది. అదే మనిషిలే, అదే అన్ని అదేనే, అదే మాది నడుతా ఉంది. ఏమి ఒకే ఒక మాత్రం మన భావనలో మనకు మాత్రం రావాల. దానికి ఏం కావాలి మనకు? పురుష ప్రయత్నం. అదే మన ఉద్ధరేతాత్మనాత్మానం, మనిదనుடைய ముయర్చి, சுய முயற்சி అనేది కండిపుగా కావాల. ఇదే మన 3 టాపిక్ మొదటి 6 అధ్యాయాల్లో ప్రధానపడుతూ భగవాన్ చెప్పినారు. కర్మయోగం, జీవస్వరూపం, పురుష ప్రయత్నం, ఈ 3 టాపికే మెయిన్ గా చెప్పినారు. ఆత్మ అనాత్మ వివేకం అనేదాని, ఆ మరణం అనేదాని, ఆ భీష్మ ద్రోణర్ వీళ్ళంతాని మరణం అవేప్పుడుకు సచ్చేప్పుడుకు వాళ్ళుடைய ఉడలే సచ్చుతుందే తవర వాళ్ళుடைய ఆత్మ సచ్చేది దొరకదు. అది ఎప్పుడు ఉండేది, అది ఎటర్నల్, అది నిత్యం అనేది దానిలో ఏ విధమైన మాత్రం ఉండదు. అవికారక అనేది ఇంతని మన క్లియర్గా చూసిండాము. దాని అది ఇంత అని మన జ్ఞాపకం చేసుకోలే. ఇప్పుడు ఈ 3 టాపిక్ మొదటి 6 అధ్యాయాలు చూసినాము. 2వ 6 అధ్యాయానికి మధ్యమ షట్కం పేరు. మధ్యం అంటే మధ్యలో ఉండే 6 అధ్యాయం. దీనిలో ఏం చూసాము? ఈశ్వర స్వరూపం, ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర ధ్యానం. ఈశ్వర ధ్యానాన్ని మన భక్తి యోగం చెప్పచ్చు, లేకపోతే ఉపాసనం చెప్పచ్చు.
ఏం కానీ మన ఆ వార్తలు వేరే వేరే వేసుకోవచ్చు. ఇప్పుడు మొదట ఒక మనిషి అంటే జీవ స్వరూపాన్ని చెప్పేప్పుడు జీవన్ని మన ఎట్ట ఒక మనిషి అంటే ఇండివిజువాలిటీ తని మనిదన్ అంటే వాణ్ణి మన ఎట్ట డిఫైన్ చేసేమో వரையறுத்தேమో వీండి ఈ ఇట్ట ఉండేవాండు ఇట్ట వాండు ఈ పని చేస్తును అటాని సింతాని మన వాండు పనిని వాండు చేసే செயல்ని బట్టే వాణ్ణి డిఫైన్ చేసేమో వాండి ఇటువంటి వాండు అనేదాన్ని వాండి ఏం செயல் చేసేండో దాన్ని బట్టే మన వాణ్ణి వాండి ఇటువంటి వాండు అటానిసి చెప్పేమో. దానించే ఆ செயల్ని ప్రధానపడుతి మన చెప్పేదానించే ఆ కాయికం కర్మ, కాయికం అంటే ఉడల్లో మన చేసే செயల్ మన కన్నుకు తెలుస్తుంది. అది ఏం செயల్ చేసేరు వాళ్ళు ఒక మనిషిని మన చూడంగానే వీండి ఇటువంటి వాండు ఎట్టా చెప్పేమో వాండు చేసే செயల్ని పెట్టే వాండు మంచి వాండా చెడ్డ వాండా లేకపోతే ఇటువంటి వాండు వీండి ఈ గుణంతో ఉన్నాండు కోపపడితే కోపపడేవాండు లేకపోతే అణుగుతో ఉండే అంటే అణుగుతో ఉండేవాడు అటాని సింతాన్ని వాణ్ణి మన మనసు జడ్జ్ చేస్తుంది. దానిచే ఒక செயల్ని పెట్టే అన్నిని మన డిఫైన్ చేసేదానిచి ఆ செயల్ ఎట్టా ఉండాల ఏం చెయ్యాల అనే దాన్ని తాని ఆ செயల్ని మురైపడుతి ఎట్టా చేస్తే సౌర్యంగా ఉన్న అనే దానితో చెప్పేదాని మూలంగా మనకు అదే సాధనం, అదే మనకు ఉపాయం. ఆ ఉపాయాన్ని పెట్టే కర్మయోగం అనే ఉపాయాన్ని పెట్టే ఈ జీవన్ని మన ఆ ప్రయత్నం పురుష ప్రయత్నం మూలంగా సుయ ముయర్చి మూలంగా మన సరి చేసుకోలే అనే దాని మొదటి 6 అధ్యాయం మూలంగా మనం చూసాము. సరే, அடுத்த 6 అధ్యాయం ఈ ఈశ్వర స్వరూపం అనేప్పుడు ఏ జీవన్సి మన దేని చెప్పినామో ఆ జీవన్ అనేది వేరొకటి లేదు, ఈ ఈశ్వరనే. ఆ ఈశ్వరన్ అనేది అన్నిలో ఉండేది. అదావదు ఒక్కొక్క అన్ని పడైపులో ఉండే అన్నిటిని ఏది ముఖ్య కారణంగా ఉందో ఆ పడైపుకు కారణంగా మన చూసాము. ఇంకా భిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఉపాదాన కారణం ఉంటేనేని దానికి రిసోర్స్ అంటే దానికి రా మెటీరియల్ అని చెప్తారు. ఇక ఇప్పుడు களிமண்ணே ఆ పానకి రా మెటీరియల్. అది మరి ఇది ఏ ఉపాదాన కారణంగా ఇరైవన్ ఉన్నాంటే ఈ ఈశ్వరన్ అనేదే ఉపాదాన కారణం. వాండే నిమిత్త కారణంగానే ఉన్నాంటే వాండే ఉపాదాన కారణంగానే ఉన్నాంటే అనేదాన్ని మొదటి అదావది 7వ అధ్యాయాల ఈ మధ్యమ సత్కాల మొదటి అధ్యాయం వచ్చి 7వ అధ్యాయం. దానిలో పరా ప్రకృతి అపరా ప్రకృతి అనే దాన్ని చెప్పేదాని మూలంగా ఈ సబ్జెక్ట్ గాని ఆబ్జెక్ట్ గాని, అదావదు ఆబ్జెక్ట్ అంటే ఈ శరీరం ఈ ఒళ్ళుగా ఈ మ్యాటర్ గా ఉండేగా అది కాని ఈ కార్యంగా ఉండేది గాని అదే ఉంది, కారణాన్ని అదే, కార్యాన్ని అదే, కారణాన్ని అదే. ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు గాని ఆ ఉణర్వు పొరులుగా జడంగాని అదే ఉంది, చేతనంగాని అదే ఉంది. ఈశ్వరన్ వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఉన్నాడు. మన దీనిలో వచ్చి మెయిన్ గా ఇంకా మనం ఇంకొకటి చూతూ అది పేరుణర్వు. ఇది వచ్చి ఉణర్వు, పేరుణర్వు అని ఒకటి ఉంది, అదే పురుషోత్తమన్ అట అని చెప్పేము. అదావదు ఈ మొదట పరాప్రకృతి అపరాప్రకృతి చెప్పేమి. దానికి బియాండ్ ఒకటి ఉంది, దానికి అప్పార్పట్టు ఉండేదాన్ని మనం వచ్చి అదావదు జీవన్ ఈశ్వరన్ చెప్పేమి. ఈ రెండుగా అప్పార్పట్టు ఉండేదే ఆ బ్రహ్మన్, ఆ పురుషోత్తమన్ అట అని చెప్పేము. ఇది ఈ ఉణర్వు పొరుల్ అట అనేసి మనం చెప్పేది వచ్చి మాయతో సేరి ఉండేది, అది అన్నిలోని వ్యాపించి ఉంది. మన ఇది చూసేమే ఈక్వేషన్ చూసేప్పుడు బ్రహ్మన్ ప్లస్ మాయా సేరుతనే ఆ ఈశ్వరన్ అనేది. ఆ ఈశ్వరనే అన్నిలోని వ్యాపించి ఉంది. దాని ఇక్కడ మన వచ్చి పరాప్రకృతి అని చూసాము. అది మాయతో సేరే ఉంది.
సబ్జెక్ట్ గా ఉంటే కూడా అది వచ్చి మాయతో సేరి ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఇప్పుడు అది వచ్చి చేతనంగా ఉంటే కూడా దాని వచ్చి మన చిదాభాసన్ని కూడా చెప్పచ్చు. కంటే చిదాభాసన్ని చెప్పితే దానిలో కొంచెం కాంప్లికేషన్ వచ్చును. మన వార్తలను నింద వార్తలను ఇంట్రొడ్యూస్ చేయొద్దు నేను దాని నుంచి మనం వచ్చి ఇట పురించుకుంటా. గీతలో చెప్పినట్టుగానే ఎలాగ అధ్యాయంలో పరాప్రకృతి అపరాప్రకృతి. పరాప్రకృతి అనేది చేతనం, చేతనం అనేది కాన్షియస్నెస్. అంటే ఈ కాన్షియస్నెస్ ని ఆ పేరుణర్వు ఆ సచ్చితానందం అనేది అని కొంచెం విధ్యాసపడుతుంది అనేదాన్ని ఈ రెండుకుని అప్పార్పట్టు ఉండేది ఆ పేరుణర్வு అనే దానిని మన పురించుకోలే. అదావదు నాకు ఈ ఉణర్వు మూలంగా మన దీని అన్ని చూసేమేకా మన అది వచ్చి అహంకారం లేదు. అదావదు ఈ అహంకారానికి అహంకారంగా ఉండేందుకు ఒకటి హెల్ప్ చేస్తుంది. దానే ఆ ఉణర్వు పొరులుగా మన చెప్పేము. ఏ మనసు బుద్ధి అహంకారం అన్నిని ఒళిర్విచ్చుతా ఉండేగా ఒక ఇది ఆ మెటీరియల్ అదిని ఒక ఇల్యూషనే, అదిని తోట మాత్రమే, అదిని ఉண்மை పొరుల్ లేదు. దీని వచ్చి మన వచ్చి పరాప్రకృతి, అది వచ్చి చేతనం అనేట్టుగా చెప్పేము. దీని పట్టి విளக்கம் మన ఇంకా కొంచెం అడుతడుతూ చూసేప్పుడు మీకు పురింజుడు. మెయిన్ గా మన పురించుకోవాల్సింది వచ్చి చేతనని జడోని సేరిన ఒక ఇదే నాన్ అనేది. ఈ నాన్స్ మన ఇండివిజువల్ జీవన్ అటాని చెప్పేవిగా అది వచ్చి ఈ చేతనాన్ని ఆ జడని సేరిందే. ఆ చేతనం అనేది మన వచ్చి బ్రహ్మం ఆత్మ అటానిసింత చెప్పినాము. కాబట్టి ఆత్మ అని చెప్పేప్పటికీ అది ఒక ఇండివిజువల్ రోగం ఉండట్టుగా మన ఫీల్ చేసేమో. అదేది బ్రహ్మం అనేప్పుడు అన్ని తావులో వ్యాపించి ఉండేదిగా మన చెప్పాలే. ఆ బృహత్ అనేప్పటికి అన్ని తావులో పేరుణర్వుగా సచ్చిత ఆనందంగా మాత్రం ఉంది. దానిలో వచ్చి ఈ ఉణర్వు అనేది కూడా నేను దీని ఉణర్ందేను. ఇప్పుడు మనకు రోగం ఒకటి ఉండుకుని అన్నిని ఉణర్ந்துకుంటా ఉండేగా ఆ ఉణర్ందేది అనే ఎన్నం కూడా అక్కడ ఉండదు. ఆ ఒక నిలై అనేదే ఆ పేరుణర్వు అనేది. ఆ పేరుణర్వుని మన పురించుకుందుకే వెళ్ళవునే తవర దాని వచ్చి అనుభవించింది వెళ్ళవదు. దాని వార్తలు చెప్పిందుకు వెళ్ళవదు, దాని అనుభవించిందుకుని వెళ్ళవదు అనే దాన్ని మన పురించుకోలే. ఇప్పుడు ఈశ్వర ఇది చెప్పేప్పుడు ఈశ్వర స్వరూపంని చూసేప్పుడు ఈశ్వరుని వచ్చి అన్నిలో నీకమర నిరంజి ఉన్నాడు. అది చేతన పొరుల్గా వండు ఉన్నాడు. మాయ రెండుని సేరి ఆ చేతనని జటోని సేరిందే ఆ ఈశ్వరన్. అదావదు ఆ మాయా శక్తితో సేరి ఉండేవాడు. ఈ దీని ఎట్టా మనం పురించుకోవచ్చుకుంటే ఏం ఉపాయం దీనికి అంటే భక్తి యోగం. భక్తి మూలంగానే దీని మన పురించుకుందుకు వెళ్ళవును. భక్తి ఉపాసనం ఈశ్వర ధ్యానం అనేది మన నిధిధ్యాసనం చెప్పినాం. ఇంకా దాని మూలంగానే ఈ ఈశ్వరునుడియ స్వరూపాన్ని మన పురించుకుందుకు వెళ్ళవును. మొదటి కర్మయోగం అనేది కాయికం కర్మ, మన బయట చేయాలి. ఇది వచ్చి మానసం కర్మ, మనసులో మన పురించుకునే విషయం ఆ భావనలు. అదావదు అన్ని ఏ ఒక செயல் చేసినాலும் ఆ செயல் వచ్చి ఆ నియతిపడియే నడుతా ఉంది, అన్నిని ఆర్డర్లీనెస్ లోనే పోతా ఉంది అనే దాన్ని పురించుకునేది. ఏ ఒక செயல் ఎత్తుకుంటున్నాலும் మన వండేదిలోండి డ్రైవింగో లేకపోతే ఇప్పుడు మాట్లాడుతా ఉండేదో వినేదో ఏ ఒక ఇది ఉంటున్నాலும் దాని వచ్చి అన్ని నేని ఆ నియతిపడియే నడుతా ఉంది. నేను మాట్లాడేది మీకు అక్కడ వింటుంది అంటే అదిని ఒక నియతి పడియే నడుతుంది అనేసి మన పురించుకునేది. ఆ నియతి అనేదే ఆ ఈశ్వరన్. ఆ ఈశ్వరునుடைய అనుగ్రహం లేకపోతే ఇది నడాదు, నడిసేందుకు వాய்ப்பே లేదు అనేదాన్ని పురించి దాన్ని మన ఒక్కొక్కటిని ఒక్కొక్క செயల్ని దాన్ని పురించుకు చేసేది.
అట్ట చేసేదే ఇక్కడ వచ్చి దానే మానసం కర్మ. ఆ మానసం కర్మ భక్తి అనేది ఏం అర్థం అంటే ఊరి కన్ను మూసుకు భక్తి చేసేది లేదు. ఇది వచ్చి జ్ఞాన విచారం చేసేవు. మన ఈశ్వరన్ వచ్చి అన్నిలోని నీకమర నెరంజి ఉన్నాండి. ఎట్టా నెరంజి ఉన్నాండి? ఆ నియతిగా అన్నిలోని ఉండి దానికి ఉండే బలాన్ని ఇచ్చుకుంటా ఉన్నాడు. ఏమి నడిచినాలం ఇప్పుడు చేతట్టేమో దానికి ఉండే సౌండ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక సౌండ్ ని ప్రొడ్యూస్ చేశాను, నేను ఒక మాట్లాడాను. ఆ మాట్లాడేప్పుడు ఒక సద్దు వస్తుంది. ఆ సద్దు మూలంగా నేను ఎట్టా నాలుకని మార్చి తీసేసాను. దాని తగ్గట్టు ఉండే సద్దులు అవుతుంది. దానికి ఉండే వార్తలు వచ్చేప్పుడు దాన్ని మీరందరూ పురించుకుంటున్నారు. ఇట మారి ఒక్కొక్కటికి ఆ నియది పడి ఇట మారి నాలుగు మారితే ఆ సద్దు వచ్చును అనేది ఆ నియది. అది ఒక ఆర్డర్. ఆ ఆర్డర్ ని అదే దీని పురించుకుని మన వచ్చి వాళ్ళకే ఒక్కొక్క செயల్ని చేసేప్పుడు ఆ ఈశ్వర అనుగ్రహాన్ని మన ఫీల్ చేయాల. మొదటి ఇదిలో పురుష ప్రయత్నం చెప్పినాము. ఇంకా దీనిలో వచ్చి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని మన వచ్చి ఒక్కొక్కటిలోని అనుభవించి దాని ఒక్కొక్కటిలోని అనుభవించి అనే దాన్ని ఉణర్ందేది. దాని ఒక్కొక్క செயల్లోని ఒక్కొక్క సెకండ్ని దాన్ని ఉణర్ந்து ఆ செயల్ని చేసేప్పుడు దాన్ని రసించి అబ్బా ఎట్టా అసుడు ఇది చేసేప్పుడు ఇది ఇట్ట అవుతుంది. ఒక సెట్ పెట్టేము, దానిలో ఆ పువ్వు ఆ మలందేది ఆ వచ్చేది, దానిలోండి పువ్వులు వచ్చేది, పండులు వచ్చేది అట్టంతా చూసేప్పుడు దానిలో ఉండే ఒక్కొక్క ఆ స్టేజెస్ ని మన రసించేప్పుడు చిన్న బిడ్డ ఆ బిడ్డ పుట్టి పెరిగి బాగా పెద్దగా అవే దాకా ఒక్కొక్క స్టేజ్ ని మనం రసించేవిగా. అదే మరి ఒక్కొక్క செயల్ని మన செயల్ని అన్నిని ఆ ఈశ్వర అనుగ్రహాలు ఆ నియతి పడి అన్ని ఎట్టా ఒక్కొక్కటిని ఎట్టా బాగా ఫ్లరిష్ అవుతుంది, ఎట్టా బాగా ఫ్లరిష్ అనేదానికి నా కరెక్ట్ వార్తలా అన్నినేని బాగా ఉత్పత్తి అవి బాగా గ్రోత్ అవుతుంది, వளர்ச்சி అవుతుంది. వளர்ச்சி మట్టు లేదు, తప్పుగా మనం చేసేప్పుడు ఏది అంటే అది నెగటివ్ గా డిస్ట్రాయ్ అழிంచిపోతుంది అనే దానిని మన వాచ్ చేయచ్చు. పాజిటివ్ మట్టు లేదు. ఇరేవనుடைய నియతిలో మన తప్పుగా చేసేప్పుడు తప్పు రైట్ అనేది ఏమి మనకా చెప్పుకునేది తప్పు రైట్. అదావదు ఏ విషయాల్లో ఇప్పుడు వచ్చి ఈ పొల్యూషన్ ఇదంతా చెప్పారుగా మన దాని నెగటివ్ గా చేసేప్పుడు అది మనకి నెగటివ్ ని ఇచ్చిందిగా ఆరంభిస్తుంది ఆ ఇయర్కే అనేది. అట్ట ఈ అన్నిని ఎట్టా ఆర్డర్లీగా ప్లే అవుతుంది, అది ఎట్టా ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. దాని మన ఎట్టా ఏం ఉపాయం చేసి దాన్ని మనకు ఎత్తుకొచ్చుకుంటున్నాము, ఎట్టా దాన్ని ఉణర్ந்து செயல்பడేప్పుడు ఆ ఈశ్వర అనుగ్రహాన్ని మన ట్యాప్స్ వేసుకుంటున్నామంటే ఇట్లా కుళాయిలో తిప్పితే నీళ్లు పడుతున్నాయి. అదే మరి మనకు దాన్ని ఈర్తుకుంటున్నాము. ఆ అనుగ్రహాన్ని మనకు ఈర్తుకోలేక అది ఎట్టా చేసే ఉంటే ఇటా ఉణర్ந்து ఒక్కొక్క செயల్లోని అది ఎట్టా పని చేస్తుంది అనే దాన్ని పురించుకుని ఉణర్ந்துకుని మన செயల్ చేసేప్పుడు అది పూరానేని బాగా మనకు ఆ అనుగ్రహం అనేది ముழுமைగా మనకు తగులుతుంది. ఇదే మన ఈ మధ్యమ షట్కాలో మన చూసినది. ఇప్పుడు చరమ షట్కం. చరమ అంటే కడైసి అర్థం. ఫస్ట్ చరమ షట్కం అంటే కడైసి 6 అధ్యాయాలు. దీనిలో మనం చూడపోయే టాపిక్లు వచ్చి జీవ ఈశ్వర ఐక్యం. మొదట జీవన్ని చూసాము, అది తొంపద విచారం. రెండవది తత్పద విచారం, ఈశ్వరనుடைய పట్టి చూసాము. ఇప్పుడు 80 పదం
మహావాక్యాలో తత్వం అసి అటానికి 3 వార్తలు ఉంది. ఈ మినిమం మహావాక్యాలో 3 వార్తలు ఉన్నాయి. ఒకటి వచ్చి నన్ను పற்றிய విచారం, அதாவது நான் అంటే ఈ జీవనుடைய విచారం ஒண்ணு. అనగా தத் అనేప్పుడు ఈశ్వరన్ ఈ ఉలగం పற்றிய విచారం ஒண்ணு. అనగా అసి అనేప్పుడు ఈ రెండుకు ఉండే సంబంధం ఏమి, ఈ రెండుకు ఏం தொடர்பு అనే దాని పற்றிய విచారం. ఈ 3 విచారం సేరిందే వేదాంతం. అదే ఈ 3 విచారం ఏ వాక్యాలో ఈ 3 సేరి ఉందో దానే మన మహావాక్యం అటాడిసి చెప్పేము. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకం, అதாவது భగవాన్ ఉవాచ ఆరంభించుతుందిగా, అర్జున ఉవాచ ఒకటినే అంపిన అది వచ్చి నంబర్ దొరుకుతుంది దానికి. అది వచ్చి జనరల్ గా ఒక్కొక్క బుక్ లో ఉంది, దానికి నంబర్ కౌంట్స్ అయ్యేలా ఆ భగవాన్ వాచాలో ఉండి నంబర్ వేసినారు. అదిని ఆ భగవాన్ వాచాలో 1-2 శ్లోకం వచ్చి ఈ మహావాక్యాన్ని చెప్పే శ్లోకంగా చెప్పారు. సరే, ఇప్పుడు మన దాన్ని చూసేప్పుడు చూద్దా. దీనిలో చరమ సట్కాలో జీవ ఈశ్వర ఐక్యాన్ని బట్టి, ఐక్యం అనేదే సంబంధం. ఏం జీవనికి ఈశ్వరుని ఒకటే, జీవన్ ఈశ్వరానికి భేదం లేదు అనే దాన్ని పురించుకునేదే మన ఇక్కడ చూడపోయేది. ఏற்கனவே మన లైట్ కానీ అన్ని తావులో చూసుకొచ్చాము. ఇక్కడ దాని ప్రధానంగా ఆ టాపిక్ ని చూడపోయేము. ఇదే ఉపనిషత్తులో తాడి ముఖ్యంగా చెప్పేది. దాని మన ఇప్పుడు 13వ అధ్యాయాలోండి విళక్కంగా చూడపోయేము. వద్దే గమనంగాని మన దీని క్లియర్ గా పురించుకున్నాముంట. ఇదే శ్రవణం అనేదేని. శ్రవణం ఇప్పుడే 13వ అధ్యాయంలోనే ఆరంభించుతుంది. ఇన్ని దినాలు చేసింది ఏమి అడితే అంటే అది వచ్చి కర్మయోగాన్ని పట్టి, ఉపాసన పట్టి అన్ని ఓరளவுக்கு దానియుடைய ఇంట్రోడక్టరీ పార్టే ముగించింది. ఇప్పుడు దాకా ఈ 12 అధ్యాయం మూలంగా మెయిన్ శ్రవణం అనేది ఇప్పుడే అవుతుంది. ఈ చర్మ షట్కాలో ఈ 13వ అధ్యాయంలో ఈ జీవ ఈశ్వర ఐక్యం అనే దాన్ని చెప్పేదాని మూలంగా మనకు ఈ ఉపనిషత్ మహావాక్యాన్ని పట్టి చెప్పేందుకు పోయేదే. అదే జీవ ఈశ్వర ఐక్యం. ఇది ఫస్ట్ టాపిక్. అనగా ఇది తెలుసుకునేదానికి ఉపాయం ఏమి? ఫస్ట్ అధ్యాయాలో మన ఫస్ట్ సట్కాలో కర్మయోగం ఉపాయం చూసాము. అనగా మధ్యమ సట్కాలో ఉపాసన యోగం లేకపోతే భక్తి యోగం ఉపాయం ని చూసాము. ఇక్కడ ఏం ఉపాయం అంటే జ్ఞాన యోగం అనేదే ఉపాయం. ఈ జ్ఞాన యోగం ఎట్టా అటంటే ఏమి అంటాను చూసేప్పటికి మనం ఏற்கனவே చూసిందాము. దీనిని శ్రవణం మననం నిధిధ్యాసనం ఇది చేసేదే మనకు జ్ఞాన యోగం అనేది. శ్రవణం అంటే ఏమి? శ్రవణం అంటే ఉపనిషత్ వాక్యాలని ఆ ఉపనిషత్తు వచ్చి ఏం మురైలో చెప్పిందో, ఆ సిస్టమేటిక్ గా ఎట్టా చెప్పిందో దాన్ని గురుమూల్యంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం కు ఒక కాలం దాకా దాన్ని ఉదాహరణ దాన్ని వినేది అదే శ్రవణం. దాన్ని పట్టి క్లియరా పురించుకునేదాకా దాన్ని వినేది. సిస్టమేటిక్ కన్సిస్టెంట్ అనగా కాన్స్టెంట్ హియరింగ్ దాన్ని వినేది అనేదే ఇక్కడ వచ్చి శ్రవణం అనేది. శ్రవణం అంటే ఏమి? ఆ పరంపొరుள் ఆ ఉண்மை పొరుల్ని ఉనరేదాకా దాన్ని బాగా మనకు పురించుకునేదాకా ఆ మెய்పొరుల్ని మన పురించుకునేదాకా అది ఎట్టా ఉపనిషత్తులో అంతా ఏ మురైలో చెప్పిండారే అనేదాన్ని పురించుకునేదాకా దాన్ని మన వినేది అనేదే ఇక్కడ శ్రవణం. ఆ శ్రవణానికి మన తహుది మోట ఎత్తుకొచ్చుకోలే. ఆ తహుది ఎట్టా ఎత్తుకొచ్చుకోలే దానిని ఇక్కడ 13వ అధ్యాయంలోండి మనకు చెప్పించారు. అదే వాల్యూస్. వాల్యూస్ అంటే ఈ అదాவது గుణాలు, సద్గుణంగల్ అటనేదిగా మంచి గుణాలు. ఏ గుణాలు మనం ఎత్తుకుంటే, ఏ తహుదీలు మంచి గుణాలు ఎత్తుకొచ్చుకుంటే ఈ జ్ఞానాన్ని మన బాగా పురించుకోవచ్చు అనేది. ఆ తహుదీలని ఇక్కడ ఆ తహుదీని ఉండి ఈ శ్రవణాన్ని మన చేసేప్పుడు
ఆటోమేటిక్ గా జ్ఞానం వచ్చే అవ్వాలి. అక్కడ జ్ఞానం రాకుండా ఉండేందుకు వాய்పే లేదు అనేదే శాస్త్రాలు చెప్పేది. ఆ తకుదీని ఉండాలి, శ్రవణంని చేయాలి. ఇప్పుడు అదే శ్రవణం అనేది ఇప్పుడు చూస్తాము. அடுத்து మననం. మననం అనేది ఏమిటంటే ఈ శ్రవణం విన్న వెనక మనకి నిండు సందేహాలు వచ్చును. ఏమి జీవన్ అంటే ఏమని చెప్పిండారు, ఈశ్వర్ అంటే ఏమని చెప్పిండారు, జీవన్ ఈశ్వరుని అట్టా ఒకటికి ఆ బిందు వెళ్ళవును. ఇది శాస్త్రాల చెప్పేదానికి మన నడైమురలో ఉండేదానికి వద్ద వ్యత్యాసం ఉందే, దాన్ని ఎట్టా సరిచేసుకోవచ్చు అట్టా అనేది. దాన్ని కవల పడాల్సింది లేదు అనేది అంటే మనకి కవల వస్తుందే, దానికి ఏం కారణం అనేది దాన్ని మన అనలైజ్ చేసేది. దాని ఆ సందేహాలంతా ఈ గురు శాస్త్ర మూలంగా ఉదవితో మన ఆ సందేహాన్ని నీక్కునేదే. ఆ మురన్బాటుగా మన మనసుకు పడుతుందేక ఆ మురన్బాట్లు విద్యాసాలు దాని మురన్బాటు కానీ విరోధంగా ఉండేదాని మన క్లియర్ చేసుకునేది. ఆ ఇదింత ఏముందో దానింత క్లారిఫై చేసుకునేదే ఇక్కడ ఉద్దే ముఖ్యం. ఆ క్లారిఫై ఆ సందేహాలని అన్ని తీర్చుకునేది. మన అనుభవానికి అరివుని ఆ అరివు శ్రవణం మూలంగా ఒక అరివు మనకు వచ్చింది. ఆ అరివుని మన అనుభవాల్లో ఉండేదానికి ఉండే మురన్బాడులు అన్ని మన నీక్కునేది. అదే వచ్చి ఈ సందేహం తెలియదల్ అని అర్థం. మొదటిది వచ్చి కేటల్, వినేది కేటల్. அடுத்து వచ్చి తెలిదల్, ఆ విన్న దాన్ని క్లారిఫై చేసుకునేది తెలిదల్. మననం అనేది తెలిదల్. அடுத்து నిధిధ్యాసనం అనేది ఆ அறிவுలో నిలైతల్. ఓట కేటల్, తెలిదల్, నిలైతల్. ఈ నిలైతల్ నిధిధ్యాసనం అనేది ఆ அறிவுలో మన ఉరుదిగా ఉండేది. దీని పట్టి మన ఏற்கனவே చూసిందాము. మన పళక్క దోసాలో మన పழைయ వాసనల నుంచి మనకేమవుతుంది, తిరిగి మనసు అదే దిల్లో పోయి నిలుసుకుంటుంది. దాన్ని మార్చేది ఎట్టా అనేదే నిధిధ్యాసనం అనేది. మన తిరిగి అవేర్నెస్ తోని విழிపుణర్వుతోని దాన్ని ఈడిసి ఇదిలో నువ్వు లేదు, నువ్వు ఒళ్ళుతో అభిమానం పెట్టగా నువ్వు ఒళ్ళు లేదు అట అనేసి ఈడిసి నువ్వు సచ్చిత ఆనంద రూపంగా ఉండే ఆ బ్రహ్మం నువ్వు అట అనేసి మన ఆ తిరిగి ఆ దిల్లో నిలయపెట్టు ఉండేదే ఈ నిధిధ్యాసనం అనేది. ఈ మూడు సేరిందే జ్ఞానయోగం, అదే ఉపాయం. ఈ టాపిక్ ని మన చూడబోయము ఈ 13వ అధ్యాయంలోని దానిని మన చూడబోయము. అనగా సద్గుణங்கள். 3வது టాపిక్ వచ్చి సద్గుణాహ. జీవ ఈశ్వర సంబంధం అనగా జ్ఞానయోగం. సద్గుణాక. సద్గుణాక అంటే నల్ల పండుగల్. ఆ పండులు ఏం మంచి పండులు మన అడజాల్సిన పండులు దైవిక సంపత్తు అనేది. అనగా ఆసురీ సంపత్తు, ఆసుర గుణాలు ఏమి, రాక్షస గుణాలు ఏమి, ఇది అన్ని పట్టి మనకి ఈ 13వ అధ్యాయాల్లోని క్లీన్ గా చెప్పుకొచ్చారు. ఏకపట్ట విషయాలు దానిలో చెప్పారు. ఆ పండుల అన్ని మన ఈ పండులు మన చదువంగా అయ్యో మనకి ఈ పండు లేదే అట అనేసి గిల్టీగా ఫీల్ చేయాల్సిందిలా. ఒక నిమిషం. పండులు మన చదువంగా ఈ పండులు మనతో లేదే అట అనేసి గిల్టీగా ఫీల్ చేసేదానికోసం దీన్ని చదవలా. అదే మరి ఇంకొకరితో ఈ పండు ఉందా లేదా అట అని చూసేదానికోసం దీన్ని చదవలా. మన ఎట్టా దాన్ని ఎత్తుకు వచ్చుకోవచ్చు. ఈ పండులంతా ఉంటేనే ఆ జ్ఞానం, ఆ తగుది, ఈ శ్రవణం వినేందుకు తగుదిగా ఈ దీని చెప్పినారు. ఎట్టా కర్మయోగం అనే దానికి పురుష ప్రయత్నం అనే దాన్ని చెప్పింటారో అదే మరి 2వ సర్కాలో ఈశ్వర అనుగ్రహానికి భక్తి యోగం అనేది ఎట్టా ఉపాయంగా చెప్పింటారో అదే మరి ఇక్కడ వచ్చి
కర్మయోగం ఉపాయని పురుష ప్రయత్నం ఉంటేనే ఆ జీవ స్వరూపాన్ని పట్టి మనకు క్లియర్ పురించుకుంటూ వెళ్ళను. అదే మరి ఈశ్వర స్వరూపాన్ని భక్తి యోగం ఉంటేనే ఈశ్వర అనుగ్రహం అనేది వచ్చి ఈశ్వర అనుగ్రహాన్ని ఈ భక్తి యోగం ఉంటేనే ఈశ్వర స్వరూపాన్ని పట్టి మనకు క్లియర్ పురించుకుంటూ వెళ్ళను. అదే మరి ఇక్కడ జీవ ఈశ్వర సంబంధం అనేదాన్ని మన బాగా క్లియర్ పురించుకోవాలంటే ఈ జ్ఞాన యోగంని ఈ సద్గుణాలు ఉండాలి. ఆ శ్రవణం మనన నిధిధ్యాసనంతో సేరి ఈ సద్గుణాలు అనేది మనకు ఉంటేనే మన వచ్చి ఈ సంబంధాన్ని అదావది జీవన్ని ఈ ఈశ్వరని వేరే వేరే లేదు, రెండుకి వ్యత్యాసం అనేది లేదు, రెండు ఒకటే అనే దానిని మన పురించుకుందుకు వెళ్ళవును. దాని ఇక్కడ చెప్పింది పోయేది. రెండు ఆ ఐక్యం అనే దాని మేలోటంగా చూస్తే జీవన్ ఈశ్వరన్ వేరే వేరేనే ఒక ఈశ్వరన్ అనేది పడచేవాండు, జీవన్ అనేది పடைக்கப்படும் பொருள் అనేక கிரியேஷன் கிரியேட்டட் படைச்சின வாண்டு ఈ పడైக்கப்பட்ட ఈ ఉలకం ఆ ఉలకాలు మనాని ఇన్క్లూడెడ్ దానిలో సేరే మనాని సేరిందే ఈ ఉలకం అనేది. అనగా ఈ మేలోటంగా చూస్తే రెండుగానే ఉంది అనేది మనకు తెలుస్తుంది. కావంటే ఆ తాత్పర్యంగా చూసేప్పటికి ఎట్టా వచ్చి సముద్రం అలైகள் అనేది వేరే వేరేగా మనకు తెలుతున్నాను. ఆ నీళ్ళు అనేది చూసేప్పటికి రెండు ఒకటేని మనం పురించుకుంటున్నాము. అదే మరి జీవన్ ఈశ్వరన్ అనేది రెండునేని ఆ తాత్పర్యం తత్వంగా చూసేప్పటికి రెండునేని ఆ బ్రహ్మనే అనేదాని ఆ ఐక్యాన్ని పురించబెట్టేదే ఈ టాపికిனுடைய మెయిన్ அடுத்த 6 సర్కాలో మన చూడబోయే విషయం. దీనే మన చూడబోయేము ఈ ఇంట్రొడక్షన్ తో 13వ అధ్యాయం మన ఆరంభిస్తా. మొదట వచ్చి ఇదిలో వచ్చి మన 12వ అధ్యాయంలో పరాభక్త లక్షణాలు అటానిసి కొంచెం చూసాము. அதாவது நின்ற பராபக்தன் అనేవాండు ఆ ஞானிగా ఉండేవాండు ఏమి గుణాలు వాండు ఉన్న అద్వేష్ట సర్వభూతాన మైత్ర కర్ణ ఏవచ అటానిసి దాని పరాభక్త లక్షణాలని పట్టి మన చూసాము. ఈ ఆ పరాభక్త లక్షణాలు ఆ గుణాలు వచ్చేదానికి ఆ అటువంటి జ్ఞానిగా మన అవేదానికి ఏం చెయ్యాల ఎట్టా మారి దీని ఆ నற்பண்புలని వాళ్ళకి ఎట్టా జ్ఞానికి ఇటువంటి ఒక జ్ఞానం తగిలింది ఎట్టా వాళ్ళ నుంచి ఇట్లా ఉండింది ఎల్లవుతుంది అనే దాన్ని ఈ అధ్యాయాల మూలంగా మన పురించుకోవచ్చు. ఇట్టంతా ఇది ఉండప్పుడు కండిపుగా ఆ జ్ఞానిగా వాళ్ళు ఉండే అవుతురు, ఈ గుణాలు ఉండేప్పుడు వాళ్ళు జ్ఞానిగానే ఉంటురు అనేదాన్ని మనకు ఈ அடுத்து వచ్చే అధ్యాయాల మూలంగా చెప్పేదాని మూలంగా మనకు భగవాన్ చెప్పారు. దాని మొదటి శ్లోకం వచ్చి అర్జున ఉవాచ. అది అందరు పుస్తకాలు ఉండదు, అది సింపుల్ అయిన శ్లోకనే. దానికి నంబర్ వెయ్యబోతున్నాను పర్వాలా, మన దాని పూరి పురించుకుంటే సాను. దానిలో వచ్చి 6 వార్తలు అక్కడ ఉపయోగించారు. ప్రకృతి, పురుషన్ అనగా క్షేత్రం, క్షేత్రజ్ఞన్, జ్ఞానం, జ్ఞేయం ఈ 6 వార్తల్ని పற்றி అర్జునన్ అడిగిండు. అదే అక్కడ కేள்வி అర్జునుடைய కేள்విగా ఆ అది దాని మొదటి శ్లోకంని కూడా చెప్పద్దు మీతో బుక్ లో లేకపోతే அடுத்த భగవాన్ వాచలోనే ముందు పెట్టుకోవచ్చు. దీన్ని మన ఊరిగా తెలుసుకుంటా. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతిం పురుషం
చ ఏవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవ చ ఏతద్ వేదితుం ఇచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. హే కేశవ, కేశవ అనేది వచ్చి కృష్ణుడిని పిలిచేది. అర్జునుడు వచ్చి కృష్ణుడిని పిలిచి హే కేశవ ఏమి ప్రకృతి పురుషం చ ఏవ. ప్రకృతి అంటే ఇయర్కై. మనం ఏற்கனவே ప్రకృతి అనేది ఆ వార్త వినిందాము. అపరా ప్రకృతి పరా ప్రకృతి, ఆ మాయతో చేరిన ఆదిని అదే ప్రకృతి. ఆ ప్రకృతి అంటే ఏమి పురుషం అంటే ఆ ప్రకృతి అనేది జడ వస్తు, ఈ జడంగా ఉండే ఈ ప్రపంచం. పురుషం అంటే ఏమి అనగా క్షేత్రం అంటే దానితో మన ఇంకా చూడపోయేము, దాని విళకాలు దాన్ని మన చూడపోయేము. దాని నుంచి ఊరి వార్తలు మట్టు ఏమి అనే దాన్ని మనం తెలుసుకుంటాం. క్షేత్రం అంటే ఫీల్డ్ అని అర్థం. అదావదు ఈ శరీరం అనే అర్థం కూడా చెప్పచ్చు. ఈ క్షేత్రంగా ఆ శరీర రోగం ఉండే ఆ ఆత్మతత్వం అనే శరీరాన్ని పురుజునే. ఆ క్షేత్రం అనేది వచ్చి శరీరం అంటే 3 శరీరాలు, మన స్థూల సూక్ష్మ కారణ శరీర అన్ని చేరిందే ఈ క్షేత్రం. ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞ అంటే ఆ క్షేత్రాన్ని அறிஞ்சினவன் అంటే క్షేత్రం అనేది இருப்பிடம் అనే சேர்த்துனா ఉంటే క్షేత్రజ్ఞ అంటే இருப்பிடத்தை அறிந்தவன். ఆ అది ఏమి అటంటే ఏమి ఏతద్ వేదితుం ఇచ్చామి. వేదితుం అంటే దాన్ని அறிஞ்சுకుందుకు అని అర్థం. ఏతత్ అంటే அதை அறிவதற்கு ఇచ్చామి విరుంబుகிறேன். దీని అన్ని నేను తెలుసుకుందుకు విరుంబేను. వేరే ఏమి జ్ఞానం జ్ఞేయం. ఇక్కడ జ్ఞానం అనే దానికి జ్ఞానం అంటే పొదువుగా అరివు అని అర్థం. ఇక్కడ జ్ఞానం ఈ అధ్యాయాల జ్ఞానం అనే దానికి వాల్యూస్ నற்பண்புகள் అనే దాన్ని ఎత్తుకుంటున్నారు. ఈ నற்பண்புகள் మూలంగానే ఆ జ్ఞానాన్ని మన అడంజిందుకు వెళ్ళవును అనే దానిని మన ఇక్కడ జ్ఞానం అటాన్ని చెప్పిస్తున్నారు. అదావదు దేని పెట్టి ఒకటిని అడంజింది ఎల్లవునో దానిని ఆ పేరు పెట్టే పిలిచేది. ఆ జ్ఞానం ఈ జ్ఞానాన్ని దేని పెట్టి అడంజింది ఎల్లవును ఈ నర్గుణాలు ఈ తగుదీలు ఉంటేనే ఆ జ్ఞానాన్ని అడంజింది ఎల్లవును. దానికి ఆ తగుదీలనే జ్ఞానం అనిసి చెప్పారు. అనగా జ్ఞేయం అంటే ஞேயம் தேனி அறிஞ்சுகொள்ளணும், அறியப்பட வேண்டியது அர்த்தம். அறிய தகுதியானது, அறியப்பட வேண்டியது. தேனி మన அறிஞ்சுகொள்ளணும் దాని జ్ఞేయం అటాన్సి చెప్పుతారు. ఇప్పుడు ఈ 3 వార్తలు ప్రకృతి క్షేత్రం, ప్రకృతిని క్షేత్రం ఉందిగా, ఈ 2 వచ్చి జడం. ఈ పురుషం ఉందిగా, పురుషం క్షేత్రజ్ఞన్ జ్ఞేయం, ఇది 3 వచ్చి చేతనం. పురుషం అనేది క్షేత్రజ్ఞన్ అనేది అనగా జ్ఞేయం, ఇది 3 ఆ చేతనంగా ఉండే కాన్షియస్నెస్ ఉణర్వు పొరుల్ని చెప్పుతుంది. ఈ జ్ఞానం అనేది ఆ నర్గుణాలని పట్టి చెప్పే విషయం. ఇప్పుడు అర్జునన్ చెప్పి 6 వార్తై చెప్పినాండు. ఇప్పుడు మన దాని స్వామి వచ్చి 3గా తక్కువ చేస్తున్నారు. ఏ 3? జడవస్తు మన ఆత్మ అనాత్మ అనగా సద్గుణాలు, దాన్ని అడంచేదానికి ఉండే తగుది ఏమి అనే ఆ ఉపాయం. ఈ 3 మన ఇంకా ఈ 6 అధ్యాయాల్లో మన చూడపోయేము. దానే ఇక్కడ ఈ శ్లోకం మూలంగా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చితున్నారు. అదావదు ఈ ప్రకృతి క్షేత్రం ఈ 2నేని జడ పొరుల్ని குறிச்சேది. அதாவது இவ்வுலகாணி இயற்கை மாயை அனிஸ்த செப்பேமிగా ఆ ఉలహాన్ని குறிச்சேది ఈ 2 వార్తే. అనగా పురుషం క్షేత్రజ్ఞం జ్ఞేయం అట అనేసి 3 వార్తే ఉంది. ఈ 3నేని
చేతన పొరుల్ని పற்றி చెప్పేది. అదాவது మన ఇంకా அறிஞ்சுకునే పోయే విషయం, ఆ బ్రహ్మం, ఆ ఉణర్వు పొరుల్, దాని పற்றி చెప్పేది ఈ మూడునేని. అనగా జ్ఞానం అనేది వచ్చి దాని తగుది, ఆ జ్ఞానాన్ని అడంజిందుకు తగుదిని ఇచ్చేది, ఉపాయంగా ఉండేది. అది ఏమి? నற்பண்புகள். నற்பண்புகள்ని ఇక్కడ జ్ఞానం అటానిసి చెప్పారు. దీని పற்றிய విளக்கம் మన அடுத்தடுத்து ఇంకా చూడపోయాము. அடுத்து రెండవది ఇప్పుడు ఇంకా భగవాన్ వాచలోండి మొదటి శ్లోకాలోండి అని దాని ఉடைய విளக்கనే మన చూసిందుకు పోయేము. సరే, ఇప్పుడు భగవాన్ వాచ ఆ శ్లోకం చూతాడి దాని అర్థం చూసేప్పటికి మన ఒక్కొక్కటి అని చూసింది ఆరంభించచ్చు. దీనిలో ఈ 1-2 భగవాన్ వాచాలో ఆరంభించి ఈ 1-2 శ్లోకాన్ని ఐక్యాన్ని పற்றி చెప్తుంది. మహావాక్యాన్నుடைய ఐక్యం, మహావాక్యం అంటేనేని జీవ ఈశ్వర ఐక్యాన్ని పற்றி చెప్పేది. దేనించి దాని మహావాక్యం చెప్పేమో అది వచ్చి మహత్ ప్రయోజనం. కొదమ అన్ని వాక్యానికి ప్రయోజనం ఉంది కావంటే దీనిలో వచ్చి మహత్ ప్రయోజనం, అన్నికి నాని పెద్ద ప్రయోజనం మనకు ఉండేదానించి దీని వచ్చి మహావాక్యం అటనిసి చెప్పేముంటా. ఈ మహత్ ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం అట్ట, ఏం ప్రయోజనం మనకు ఈ మహావాక్యాన్నిచ్చి తగులుతుంది అంటే ఇది వచ్చి మన సంసారాలోండి, మనవుடைய ఈ దుఃఖాలోండి, ఏవా ఒక అబాధన్స్ లోండి మనని విళక్కి ఉడుతుంది. మన వచ్చి ఏమి మన దోరు ఈ ఉలకంటే ఏమి అన్ని పురించుకుని దానిలో ఎట్టా నడుచుకోలే ఏమి అనే దాన్ని తెలుసుకుని ఆ దిల్లోండి ఆ ప్రచనలలోండి దాన్ని మన మనస్సు దానిలోండి నీంగి ఆ పేరానందాన్ని అనుభవించేదానించి ఇది వచ్చి దానికి హెల్ప్ చేస్తుంది ఈ వాక్యాలు. ఈ మహావాక్యం అనేది దాని విచారం చేసి ఊరియ మహావాక్యం లేదు, అహం బ్రహ్మాస్మి తత్వమసి అటానిసి ఆ వాక్యాన్ని తెలితే మట్టు చాలదు, దాన్ని విచారం చేసి అది ఏమిని పురించి ఉణర్ந்துకోలే. ఆ ఉణర్ందేప్పుడు దాని మన ఆ పేరానందాన్ని మనాన్ని అనుభవించింది వెళ్ళ దానికే మహత్ ప్రయోజనం, మేలాన ప్రయోజనం అది ఇచ్చేదానిచి దాని మహావాక్యం అటానిసి చెప్పారు. ఇప్పుడు శ్రీ భగవాన్ వాచ సుత శ్రీ భగవాన్ వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే ఏతద్ యః వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః. హే కౌంతేయ, హే అర్జున, కుంది మైందనే అటనిసి అర్జునన్ని పిలిచి కౌంతేయ అంటే కుందియుடைய పుత్రన్ కౌంతేయన్ కౌంతేయనే అర్జుననే ఇదం శరీరం, ఈ ఉడల్, శరీరం అంటే ఉడల్ అర్థం, ఈ ఉడల్ శరీరం, క్షేత్రం, క్షేత్రం అంటే இருப்பிடம், அதாவது దాని విளக்கம் ఇంకోతర సూతాడి. క్షేత్రం అంటే இருப்பிடம் మట్టం పురించుకోండా. இருப்பிடம் అంటే అది ఉండే తావు అని అర్థం. ఏది ఉండే తావు? ఆ ఉణర్వు పొరుள் ఎక్కడ ఉందో ఆ இருப்பிடத்தை அறிந்தவர் క్షేత్రజ్ఞన్ అనేవాడు. ఆ இருப்பிడాన్ని అరించిన వాడి ఏ తావులో ఉందంట దాని இருப்பிடம் క్షేత్రం అటానిసి చెప్పారు. మన ఫీల్డ్ అటానిసి వయల్ అటానిసితో చెప్పేమే ఫీల్డ్ అంటే இருப்பிடம், దాని క్షేత్రం అటానిసి ఇక్కడ వేసిండారు.
సరే, క్షేత్రం ఈ శరీరానియే క్షేత్రం అటనేసి ఇతి అంటే என்று அபிதீயதே. அபிதீயதே అంటే அழைக்கப்படுகிறது. ఈ శరీరనే క్షేత్రం అటనేసి మన చెప్పేము. ఈ శరీరానియే మన ఇరుపిడం అటనేసి చెప్పేము. ఏదద్ యహ వేతి. ఏదత్ అంటే ఈ దీని దోరు, యహ అంటే యార్, దోరు వేతి. వేతి అంటే తెలుసుకుంటున్నారో, అరిహిరారో, దోరు తెలుసుకుంటున్నారో, తమ్ వాళ్ళని. అదావదు ఈ శరీరాన్ని దోరు తెలుసుకుంటున్నారో, ఈ శరీరం క్షేత్రాన్ని ఇరుపిడాన్ని దోరు తెలుసుకుంటున్నారో. అదావదు మనకు రోగా ఒకటి ఉండుకుని ఏం చెప్తుంది, ఈ ఒళ్ళు ఇట్ట ఉంది, నీకు ప్రాబ్లం ఉంది, ఈ ఒంటో ఈ పెయిన్ ఉంది అనేది ఒంటో ఈ స్థూల శరీరాలు ఉండే ప్రచనలన్నీ ఒకటి ఉణర్ந்துతుంది. ఈ మనస్సు ఇవాళ దుఃఖంగా ఉంది, సంతోషంగా ఉంది అటనేసి దానిని రోగా ఉండికి ఉణర్ந்துతా ఉంది. అనగా కారణ శరీరం నాకు ఇది తెలుతుంది తెలాలేదు అరియామే అజ్ఞానం దానిని దానిని సుతా ఉంది. ఒకటి సాక్షిగా రోగా ఉండుకుని ఈ మూడు శరీరాలోని నడిసే దాని అన్నిని వాచ్యత ఉందేక అదే క్షేత్రజ్ఞన్. దానే ఇక్కడ చెప్పేది ఏతద్ యోవేతి. ఏతద్ అంటే ఈ క్షేత్రాన్ని, ఈ ఇరుపిడాన్ని దోరు తెలుసుకుంటున్నారో, దోరు తెలిసే తమ్ యహ వేతి దోరు అరించుకుంటున్నారో వాళ్ళు వచ్చి క్షేత్రజ్ఞ ఇది తద్విధ ప్రాహు. తద్విధ అంటే బాగా పురించు, తద్ విధ అంటే ఉண்மைని அறிஞ்சின వాళ్ళని అర్థం. ఆ తత్ అంటే ఉண்மை, ఆ తత్వాన్ని அறிஞ்சின విధ అంటే அறிந்தவர்கள் అర్థం. దోరు దీన్ని బాగా ఉణర్ందినారో వాళ్ళు వచ్చి దీని క్షేత్రజ్ఞన్ అటనేసి చెప్పారు. ఈ ఇరుపిడాన్ని அறிஞ்சின వాళ్ళని బాగా తెలిసిన పండితులు వచ్చి క్షేత్రజ్ఞన్ అటనేసి పేరు చెప్పి పిలిచారు. ఒక్కొక్క పేరు అంతే. ఈ శరీరానికి క్షేత్రం నుంచి ఇంకొక పేరు పెట్టారు. ఆ శరీరాన్ని அறிஞ்சின వాడిని క్షేత్రజ్ఞన్, క్షేత్రాన్ని ఇరుపిడத்தை அறிந்தவர் అటనేసి ఇంకొక పేరుని చెప్పేము అంతే. ఈ పేరే వేరనే తవిర ఒకటే, అన్ని ఒకటే. మన దేహం దేహి అటనేసి దేహి అటనేసి మనం చదివినాం 2వ అధ్యాయాలు. దేహి నిత్యం అవద్యోయం అటనేసి దేహం, ఈ దేహ రోగం ఉండేవాడు దేహి అనగా శరీరం శరీరీ అటనేసి శరీరத்தை శరీర రోగం ఉండేవాడు శరీరీ అటనేసి అట కూడా చెప్పుతారు. ఇట క్షేత్రాన్ని దోండు అరించుకుంటా అంటే వాడిని క్షేత్రజ్ఞన్ అటనేసి చెప్పాము. ఇప్పుడు ఈ క్షేత్రం అంటే ఏమింటే ఏది వచ్చి చద. చద అంటే ఈ తీమైలు దేనిని అండకండ ఉడల్ని పాదుగాతి మన అన్ని వీలుగా పోకుండా పెట్టుకుందో ఆ అట్టమారి ఉండేదే ఈ అదావదు ఈ క్షేత్రం అనేది అలింజిపోతుంది. అది వచ్చి శరీరం క్షేత్రం అంటే అలింజే తన్మై ఉండేది. ఇది అలింజకుండా పాదుగాத்து పెట్టుకుందేక ఆ తీమైలు ఎదినే రాకుండా దాన్ని పాదుగాతి క్లియర్ గా దాన్ని వచ్చి అరించుకునేది. అది వచ్చి ఏమేమి చేస్తే ఏం ప్రాబ్లం వచ్చును, ఎట్టా చేస్తే దాన్ని బాగా పాదుగాతాచ్చు, నొప్పిలు రాకుండా ఎట్టా పాదుగాచ్చు, మనసుకు ఏదైనా ప్రచనలు రాకుండా ఎట్టా పాదుగాతాచ్చు అనేది ఇంతాని ఒకటి ఉణర్ந்துకుంటా ఉంది రోగం ఉండుకుని. అదే క్షేత్రజ్ఞన్. ఈ రెండుని విధ్యాసం మనకు చాలా. క్షేత్రం అనేది ఆ ఇరుపిడం, క్షేత్రజ్ఞన్ అనేవాడు ఆ ఇరుపిడాన్ని అరించినవాడు.
దీని క్లియర్ గా అది ఏమి అరియపడం పొరుల్ ఆబ్జెక్ట్ అంటే ఏమి అరిభవన్ అనేసి ఒకటి ఉందండి రోగ ఆ సబ్జెక్ట్ అదే క్షేత్రజ్ఞన్ ఆ రోగ అండ్ సబ్జెక్ట్ గా ఉండుకుని అన్నిని పురింజుకుని అన్నిని ఉణర్ந்துకుంటా ఉన్నాడు అదే క్షేత్రజ్ఞన్ దీన్ని క్లియర్ గా మన వేరుపడితే అరింజుకుందుకు తెలాల ఇదే త్వంపద విచారం ఈ మొదటి శ్లోకం వచ్చి మనకి ఈ ఆత్మ అనాత్మ వివేకాన్ని మనకి ఇస్తుంది ఆత్మ అంటే ఈ క్షేత్రజ్ఞన్ క్షేత్రం అనేది అనాత్మ అనే దాని ఆత్మాని అనాత్మాని పిరిచి మన పురింజుకుందికి మనకు హెల్ప్ చేస్తుంది ఈ మొదటి శ్లోకం వచ్చి త్వంపద విచారం అటాంటి కూడా చెప్పచ్చు దీని పెట్టే ఈ అధ్యాయనుడే పేరే ఏమి క్షేత్రజ్ఞ విభాగ యోగం రెండుని విభాగంతో పిరిచి మన పురించుకునేది ఈ ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమి ఈ ఇరుపిడంటే ఏమి ఇరుపిడத்தை అరిందవన్ దోండు అనేదాన్ని మన క్లియర్ గా పిరిచి తెలుసుకునేదే ఈ అధ్యాయనుடைய లోకం దానే ఇక్కడ చెప్పారు దీనిలో వచ్చి మనం వచ్చి ఒక ఏదైనా ఒక వర్డ్ చెప్పేము ఒక సొల్ చెప్పేము ఉంటే ఆ వర్డ్ నుంచి సరిగ్గా పురించుకుందుకు మనం ఏం చేయాలి అన్ని సరిగా పురించుకునే చెప్పింది లేదు ఇప్పుడు మన బుక్ అటాని చెప్పేము బుక్ ని చెప్పంగానే పుస్తకం అటాని చెప్పంగానే మనకు ఏం గ్యాప్ వచ్చును అది వచ్చి నిండా పేపర్స్ ఉన్నది దానిలో ఏమో ఒక విషయం ఉన్నది దాన్ని పట్టి ఆ పుస్తకాలు వివరించి రాసింటారు అటాని చింత పుస్తకాన్ని పట్టి మనకు ఒక అవుట్ లైన్ ఇట్ట ఉంటే పుస్తకం అట అనేసి మనకు తెలుసును దాని వచ్చి మనం అన్ని అదే మరి ఏ వార్తే ఉంటున్నాலும் అదే మరి క్లియర్ గా పురించుకుంటామా అంటే అన్నిని అంత క్లియర్ గా మన పురించుకుంటాము అని చెప్పింది వెళ్ళవదు ఒక వార్త ఇప్పుడు నాన్ అహం నాన్ నేను అట అని చెప్పేమి దానికి ఏం అర్థం అట అనేసి మనం యోచించేప్పుడు ఆ నాన్ అనేదాన్ని మనం వచ్చి సరిగా పురించుకుంటామా అట అనేసి యోచించేప్పుడు మనం వచ్చి సరిగా పురించుకోలేదు నాన్ అనేది రెండు సేరిందే అదావదు చేతనని అచేతనం జడాని చేతనని ఉణర్వు పొరుల్ని సేరిందే ఈ నాన్ అనేదాన్ని మన సరిగ్గా పురించుకోలేదు ఈ ఉண்மைని పొయ్యిని రెండు అంశంని సేరి ఉంది అనేదాన్ని మన పురించుకోలేదు దానే ఇక్కడ తెలివి పడితే దానికే మనకి ఇక్కడ వివరించి చెప్పారు దానికి గురుపరానంద స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు చిన్న బిడ్డగా ఉన్నప్పటికీ మనం ఏం చెప్పేము ఐస్ క్రీమ్ తీసిచ్చారు ఐస్ క్రీమ్ అంటే ఆ కప్పుతోని ఆ ఐస్ క్రీమ్ సేరి ఉంటే ఐస్ క్రీమ్ అంటేనే రెండు సేరిందే అటానిసి ఎంచుకుంటున్నాము ఆనకని కొంచెం కొంచెంగా పురించగానే ఇది వచ్చి కంటైనర్ ఐస్ క్రీమ్ ని ఆ కప్ వచ్చి దాని ఐస్ క్రీమ్ ని పెట్టే ఒక పాత్రం ఆ పాత్రలో ఈ ఐస్ క్రీమ్ అనేది ఉంది అనే దాని కొంచెం దినాలు వెనకనే అది పురించుతుంది ఐస్ క్రీమ్ అంటే రెండు సేరియనే మనకు గ్యాప్ అవుతుంది కాబట్టి ఐస్ క్రీమ్ అంటే అది లేదు ఆ కంటే కప్పు వచ్చి ఐస్ క్రీమ్ లేదు కప్పు వచ్చి ఆ ఐస్ క్రీమ్ ని పెట్టిందుకు ఉపయోగపడుతుంది అనే దాన్ని మన దాని వెనక పురించుకుంటున్నాము అదే మరి నాన్ అంటేనేని ఈ మనం ఏం ఎంచుకుంటున్నాము ఈ నాన్ అంటే ఈ ఒళ్ళు అటానిసే ఈ శరీరం అటానిసే మన ఎంచుకుంటున్నాము అది మట్టు లేదు శరీరం అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం మట్టు ఈ నాన్ అనేది లేదు దానిలో చేతనం అనేది ఒకటి ఉంది ఈ జడ రూపంగా ఈ ఉసురు లేని ఈ జడ రూపంగా ఉండే ఈ ఒళ్ళుతో సేరి ఆ చేతనంగా ఆ ఉసురుతో ఉండే ఆ ఉయిర్ అనేదిని అక్కడ సేరాలే ఈ రెండు సేరేప్పుడు అదే నాన్ అనేదాన్ని మన పురించుకోలే ఆ ఆత్మ అనాత్మ రెండు సేరిందే
అనేదాన్ని మన ఎప్పుడు పురించుకుంటున్నాము, కొంచెం దినాలు అవంగా ఎప్పుడు ఇట్ట చదువుగా అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఈ త్వంపదని మనకి ఇట మరి విచారం చేసి చెప్పితే ఈ దీనిలో మన చదువుకుంటున్నాము. ఆ క్షేత్రజ్ఞన్ అనేవాండి అక్కడ క్షేత్రజ్ఞని ఉంది, క్షేత్రంని ఉంది. ఇరిపిడం అనేది జడ వస్తు, క్షేత్రజ్ఞన్ అనేది వచ్చి ఆ చేతనంగా ఆ ఉణర్వు పొరుల్గా ఉండేది. ఈ రెండుగా అప్పార్పట్టు ఉండేది పేరుణర్వు పొరుள், అది వచ్చి సచ్చిత్ ఆనందంగా ఉండేది. ఇది రెండు వచ్చి మాయతో సేరి ఉండేది అనేదాన్ని క్లియర్ మన పురించుకునేదే మన ఇంకా ఈ త్వంపద విచారం మూలంగా మన తెలుసుకుంటాము. జీవంటే ఏమి అనేప్పుడు ఈ రెండు అంశం సేరిందే అనేదాన్ని మన తెలుసుకుంటున్నాము. ఇది ఇంతని క్లియర్ గా ఇట కొంచెం గాని మన ఈ ఫస్ట్ శ్లోకాలో త్వంపద విచారం పట్టి చెప్తారే. அடுத்து తత్పద విచారం అనేది రెండవది శ్లోకం మూలంగా చెప్పారు. దాన్ని మన அடுத்தదిలో చూసుకుంటా. దీంతోనే ముడుచుకున్నాను.